వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ మొయినుద్దీన్ ఏపీసీసీ ప్రెసిడెంట్ను పార్టీలో తనకు జరిగిన అన్యాయానికి రాజీనామా కోరుతున్నారు. నెల్లూరు ఎంపీ సీటు కొరకు దరఖాస్తు చేసుకున్న ఓ ముస్లిమ్స్ నాయకుడిని నీతి నిజాయితీగా ప్రజలకు సేవ చేసిన జిల్లా ముస్లిమ్స్ ఎన్నో ఆశలు పెట్టుకొని షేక్ మొయినుద్దీన్ జిల్లాలో ఎంపీ సీట్ వస్తుందని ఎదురు చూస్తున్న ఎందుకో ఏపీసీసీ వారు జిల్లాలో ముస్లిమ్స్ ప్రజలు మనోభావాలను పరిగణనలోకి తీసుకోలేదు. అందుకు తను జిల్లా ముస్లిమ్స్లు తీవ్ర ఆవేదనను గురి అయ్యారని అనటలో ఎటువంటి అనుమానం లేదు. ముస్లిమ్స్లు పెద్దపీట వేశాం అని చెప్పిన ఏపీసీసీ వారు ఉన్న పీటలనే లాగేశారు. ఒక విషయం మాత్రం ఇక్కడ అర్థం అవుతుంది. ముస్లిమ్స్ కోసం పోరాటం చేసే వారికి కాంగ్రెస్ పార్టీలో విలువ లేదు. జీ హుజూర్ అనే వారికి కాళ్లకు దండాలు పెట్టే వారికి మాత్రమే కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉందని, కాంగ్రెస్ పార్టీ కొరకు కష్టపడి పనిచేసే వారికి ఎటువంటి విలువలు లేదని అర్థమైందని తెలిపారు. ముస్లిమ్స్లు కాంగ్రెస్ పార్టీలో జెండాలు మోసి దానికి ఓట్లు వేసే వారికి దానికి తప్ప ఎమ్మెల్యే ఎంపీలుగా పనికి రారని అర్థం అయిపోయింది అని తన ఆవేదనను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పార్ట్ టైంగా పనిచేసేవారు అంటే ఎన్నికల సమయంలో హడాహుడిన చేసే సీట్లు అమ్ముకొని పోయే వారికి మాత్రం విలువ ఉందా అని, కష్టపడి కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసే నాయకులకు కార్యకర్తలకు విలువ లేదా అని అర్థం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఈ నాయకులు డిఆర్ఎన్ రాఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, షేక్ మస్తాన్ వల్లి, ఎన్ తులసిరెడ్డి, సుంకర పద్మశ్రీ, జంగా గౌతమ్ ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ బాగుపడదు, వీరు పైకి లేస్తున్న కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్న ఏపీసీసీ వారి నియంత్రిత పోకడలను నిరసిస్తూ షేక్ మొయినుద్దీన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారని తెలిపారు.